న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. విద్యుత్ సిబ్బంది క్రమబద్ధీకరణపై వేసిన కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసులో వాదించిన లాయర్ టీఆర్ఎస్ కు చెందినవాడే అంటున్న ఉత్తమ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఒక మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో మనతో పాటు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, కేసులు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుంది, వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది అధికార పార్టీ ఆరోపణ. ముఖ్యమంత్రి పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నిన్నటి ప్రెస్ మీట్లో ప్రధానంగా ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏదో రెగ్యులరైజ్ అబ్జార్బ్ చేయబోతే కాంగ్రెస్ వాళ్ళు పోయి కోర్టుకు పోయి కేసేసిందని, అది 100% లై, అదొక ఫాల్స్, అది నిజం కానే కాదు, పూర్తి అబద్ధం. అది ఆ కేసు వేసిందో ఎవరో శ్రవణ్ అనే వ్యక్తట, అది కాంగ్రెస్ పార్టీ ఎవరో మాకు తెలియదు. ఆ కేసు వాదించింది సత్యం రెడ్డి అని అడ్వకేటు టీఆర్ఎస్ లీగల్ సెల్ ఆయన్ని. అది ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నాడు. అదేవిధంగా అనేక ఆరోపణలు చేశారు ఇప్పటివరకు. మీ జాతీయ నేతలు కానీ రాష్ట్ర స్థాయి నేతలు కానీ చాలా విషయాల్లో, హర్ష టయోటాకు సంబంధించినటువంటి విషయంలో, అదేవిధంగా డ్రగ్స్ కేసులో పోలీసులు ఒక ఫేక్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఐఎస్కి ఆకర్షిస్తున్నారనే విషయంలోనూ, కానీ ఇది ఏ విషయంలో కూడా ఆరోపణలు చూపెట్టలేకపోయారు అనేది ముఖ్యమంత్రి చెప్తాను. చూడండి, ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్పాలంటే, హర్ష మోటార్స్ నుంచి 300 ఇన్నోవా కార్లు టెండర్ లేకుండా పర్చేస్ చేసిందా లేదా అని ఇట్లా మాట్లాడితే ఏమన్నట్టు ముఖ్యమంత్రి, ఏదో ఆయనకే తెలిసినట్టు. టెండర్స్ లేకుండా ఇన్నోవా కార్స్ పర్చేస్ చేసిందా లేదా, అదేదో మొన్న డీజీఎస్ఎన్డి రేట్ కాంట్రాక్ట్ అంటారు. డీజీఎస్ఎన్డి రేట్ కాంట్రాక్ట్ డస్ నాట్ బార్ ఎనీబడి ఫ్రమ్ గోయింగ్ ఫర్ టెండర్స్. అదొక రేటు గైడ్ లైన్ అది. సో అందులో మరి ఎవరో కమిషన్లు దొబ్బిందనేది చెప్పి సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. రెండో విషయం, ఇది దిగ్విజయ్ సింగ్ గారి ఐసిస్ ట్వీట్ మీద పోలీసు వాళ్ళు అటువంటి ఫేక్ వెబ్సైట్ పెట్టలేదు అని వాళ్ళే ఖండిస్తలేరు. దెన్ సరే, నయం ఎన్కౌంటర్లు ఏమైందండి, సిరిసిల్లలో ఏమైందండి, మిషన్ భగీరథలో ఎంత కరప్షన్ జరుగుతున్నది, ఇరిగేషన్ టెండర్లో ఎంత కరప్షన్ జరుగుతుంది, దీని గురించి ఎందుకు ముఖ్యమంత్రి వివరంగా మాట్లాడు? ఎందుకంటే తెలుసు ఏం జరుగుతుంది అనేది. అదేవిధంగా ఇంతకుముందు ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు, టీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మీకు ఎలాంటి సమాచారం ఉంది దానిపైన? కేసీఆర్ అహంకార వైఖరి కానీ, అది కుటుంబం ఏదో మేము ఇది జాగీర్ అనుకునే విషయం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కూడా, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చాలామంది తీవ్ర అసంతృప్తి ఉన్నారు. ఎప్పుడోసారి వీళ్ళని మీద తిరుగుబాటు ఉంటుంది, వీళ్ళని తన్నెల కొడతారు. అదేవిధంగా కేసుల విషయంలో కాంగ్రెస్ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముందు కొంతమంది వ్యక్తులను పెట్టి, కాంగ్రెస్ సంబంధం లేనటువంటి వ్యక్తులను ముందు పెట్టి పిలుసు వేయడము, అదేవిధంగా కొన్ని కేసులను కావాలని యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ, వీటిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, చీకట్లోకి తెలంగాణ నెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది ముఖ్యమంత్రి నేరుగా ఆరోపించినటువంటి. అసలు ముఖ్యమంత్రికి ఏమైనా బుద్ధి ఉందా అండి? అసలు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ మీద ఏ కాంగ్రెస్ వాడు ఎందుకు కేసేస్తాడు? అసలు అదొక చాలా సిల్లీ పవర్ ప్లాంట్. మీరు ప్లాన్ చేసింది బిహెచ్ఎల్లో ఉన్న అవుట్డేటెడ్ టెక్నాలజీ, ఎవడు కొని మిషన్స్ పెట్టి వాళ్ళు పవర్ ప్లాంట్ పెడుతున్నారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఉన్న ఏదైతే లోపభూయిష్టమైన నిర్ణయాలు ఉన్నో దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాం. ఇది భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లో ఏ కాంగ్రెస్ వాడు కోర్టుకు పోలే. ఇవన్నీ అబద్ధాలు. ముఖ్యమంత్రికి అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం. అదే సిరిసిల్లలో జరిగినటువంటి సంఘటన, కాంగ్రెస్ పార్టీకి ఏ ఇష్యూ దొరకలేదు కాబట్టి ఒక ఇష్యూని పట్టుకుంది. అక్కడ దాడి జరిగినటువంటి అంతమందిలో 11 మంది పైన దాడి జరుగుతుంది, కేవలం 4 మాత్రమే దళితులు ఉన్నారు. ఈ విషయాన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు, ఒక పొలిటికల్ యాంగిల్లోనే దీన్ని రాద్ధాంతం చేస్తున్నాడు. అంటే దళితులని కాని వాళ్ళని పోలీసులు 3rd degree టార్చర్ పెట్టచ్చండి అంటే ఇది ముఖ్యమంత్రి చెప్తున్న సమాధానం కదా? అసలు నిజంగా వాళ్ళకి ఏమన్నా కామన్ సెన్స్ ఉన్నదా? అసలు అంటే 10 మందిలో 4 దళితులు, 5 దళితులు, బీసీలో, సరే ఏ కులాలైనా సరే, అంటే ఇల్లీగల్ పోలీస్ కస్టడీలో 3rd degree టార్చర్ పెట్టి కరెంటు షాక్ పెడితే ముఖ్యమంత్రి దాని మీద చర్యలు తీసుకోడు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ ఎస్పీ ఏమంటాడు, నన్ను వాళ్ళు పెట్టమంటారు పెట్టి అంటున్నాడు ఆయన, అందుకని వీళ్ళు చర్యలు తీసుకోవడం లేదు. మరి ఇది చాలా సీరియస్ అలిగేషన్. మేమైతే దీన్ని ఉట్టినే వదిలిపెట్టాం. ఇదేమైనా కేసీఆర్ అయ్య జాగిరి కాదు, ఇది అడ్డగోలు ప్రవర్తించడానికి. పోలీసు ఏం ప్రైవేట్ సైన్యం కాదు వాళ్ళది.
తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ప్రతిఘటిస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్టయితే 2019కి సంబంధించినటువంటి ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే కనిపిస్తూ ఉంది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎలక్షన్కి సంబంధించినటువంటి వెదరంతా కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ 2019లో అధికారం చేయి చిక్కించుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓటు స్టూడియో.